ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మొత్తం ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు, ఏ విధంగా? ఇందూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మేము అన్ని కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. దాంతోపాటు ప్రొసెషన్తో పాటు ఒక 5 ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, ఒక 150 కానిస్టేబుల్తో బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ డ్రోన్స్తో కూడా మేము మానిటర్ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్తో పాటు ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరిగింది. దీని సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని నిజామాబాద్ ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారుగా సీసీ కెమెరాలు దాదాపుగా 1200 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు విధించడం జరిగింది. ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ అందరూ కూడా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఏసీపీ గారు తెలపడం జరిగింది.